వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు రాజు. ఈ వీడియో అంతా కూడా నిన్నంతా విష్ణుప్రియ సోనియా మీద పడటం, అలాగే బేబీ అక్క చాలా కోపంగా ఎప్పుడు వాయిస్ అనేది రైట్ చేయని బేబీ అక్క ఈసారి వాయిస్ ని అమ్మా ఎంత బీభత్సంగా వాయిస్ రైట్ చేసింది. 1 వీక్ అంతా సర్దుకొని పోయిన బేబీ అక్క ఇప్పుడు వాయిస్ రైట్ చేసింది. బాగా అట్టేటట్టుంది. ఎందుకంటే సోనియా బేబీ ఇద్దరు కూడా ఒకే టీంలో ఉన్నారు, నిఖిల్ టీంలో ఉన్నారు. బట్ నిఖిల్ ఆమెకి సపోర్ట్ చేయలేదని చెప్పి, అంటే సోనియా ఏమైనా అదోలాగా అనేసిందంట. ఏదో చూస్తా ఉంటే నువ్వు నన్ను చూడకు, అన్కంఫర్టబుల్ గా ఉందనింది. ఆ మాటకి బేబీ అక్క బాగా హర్ట్ అయిపోయేసి ఇంకా నిఖిల్ని పిలిచి ఏదో ఒకటి మాట్లాడు అని చెప్తుంటే నిఖిల్ అటు సోనియాతో మాట్లాడలేక సైలెంట్ గా ఉండిపోవటం, ఇంకా బేబీ అక్క వాయిస్ రైట్ చేయటం. అబ్బా చిన్న హంగామా లేదు. ఆ హంగామా మీరు చూడకపోతే ఒకసారి స్టార్ మాలో అయితే రిలీజ్ చేశారు. స్టార్ మాలో కాదు, హాట్‌స్టార్ లో కూడా వచ్చింది. నేను రాత్రే చూశాను. యాక్చువల్గా నిన్నంతా నేను వీడియో చేయలేకపోయాను, ఎందుకంటే వినాయక చవితి కదా. వినాయక చవితి రోజు వీడియో ఎందుకు చేయలేకపోతున్నాం అంటే, ఇంకా మీకు తెలుసు ఇది యూత్ పండగ, మన ఊరంతా కూడా దాంట్లో మునిగిపోయారు, అందుకని చెప్పి చేయలేకపోయా. యాక్చువల్గా నిన్న వీడియో అప్పటికి నేను ఆన్ చేశా, అరే ఈ వీడియో పెట్టకపోతే ఎట్లా అని చెప్పేసి. నైట్ 1-2 అయిపోయింది. ఇంకా డ్యాన్సులు, ఉట్టి కొట్టటాలు, ఇట్లా హంగామా అయిపోయింది. బట్ ఏంటంటే నాగార్జున గారిని ఫస్ట్ టైం ఆయన వస్తున్నాడు కదా, అంటే నామినేషన్ అయిన తర్వాత ఎవరినో ఒకరిని ఎలిమినేట్ చేయడానికి అయితే నాగార్జున గారు వస్తున్నారు కాబట్టి షో కొంచెం హైలైట్ గా ఉంటుంది అన్న విషయంలో అయితే నైట్ 1 అయినా సరే నేను ఆ షోని చూశాను. ఆ షోని చూసిన తర్వాత నాకు కొన్ని పాయింట్లు అయితే అర్థమైంది. బట్ ఏంటంటే ఆ షోని నాగార్జున గారు అంటే ఆ నామినేషన్ అందరం నిలబెట్టేటప్పుడు ముందులో కొంచెం ఆ రోజు ఎపిసోడ్ ఉంది కదా, ఆ ఎపిసోడ్ అయితే నాగార్జున గారు టీవీలో అయితే డిస్ప్లే చేశారు. ఆ డిస్ప్లే చేసినప్పుడు బేబక్క బాగా వాయిస్ రైజ్ చేస్తా ఇష్ట ప్రకారం మరి ఏం జరుగుతుందిరా బాబు, బేబక్ ఎందుకు ఇంతలా అవుతుందని చెప్పేసి చూస్తా కూర్చున్నా. అది ఏం లేదు, చిన్న ఇష్యూ. ఆ సోనియాకి బేబక్కకి పట్టడం లేదు. నిఖిల్ ని సత చెప్పమంటే నిఖిల్ ఏంటంటే వదలతో ఉన్నారు. ఇది రెండు గమనించిన విష్ణుప్రియ, నువ్వు అంటే సోనియాతో ఇట్లా అనేసింది, నువ్వు అండ్ నిఖిల్ ఇద్దరు ఫ్రెండ్షిప్ అయిపోతున్నారా, మీరు ఏమేం చేసుకుంటున్నారా, ఏం అర్థం కావట్లేదు చెప్పు అనింది. దానికి కూడా సోనియా కూడా కొంచెం హర్ట్ అయింది. బేబీ అక్కని సోనియా అక్క మీద అందరూ పడ్డారు. బట్ షోని అంత హైలైట్ చేసుకుంటూ పోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ నామినేషన్ లో అయితే ఖచ్చితంగా అయితే సోనియా బేబీని విష్ణుప్రియ అయితే టార్గెట్ చేస్తుంది అనుకుంటున్నా. ఇంతకుముందు ఉన్న వాయిస్ ఇప్పుడు సోనియాకి తగ్గింది. ఇంత ముందులో అస్సలు తగ్గేదే లేదు సోనియా, ఎందుకంటే తన ఆర్గ్యూ అలా ఉంటది. విష్ణుప్రియ కూడా ఈ రోజు వాయిస్ రైట్ చేయటం తన ముఖాన్ని తీసేసింది. ఇప్పుడు విష్ణుప్రియ నాకు కానీ ఎవరికైనా కానీ ఫస్ట్ తెలుసు విష్ణుప్రియ ఎన్ని యాంకరింగ్ షోలు చేసి ఉంటుంది పబ్లిక్ లో. సో ఆమె ఎక్కడ తగ్గదు, ఆ విషయం తెలుసుకోవట్లే ఎవరు కూడా. బట్ ఇన్ని రోజులు విష్ణుప్రియ సైలెంట్ గా ఉంది కదా అని చెప్పి అనుకున్నారు. ఇంకొక హైలైట్ ఏంటంటే ఈ మొత్తం ఎపిసోడ్ లో అంటే 1 వీక్ జరిగిన ఎపిసోడ్ లో ఆదిత్య గారు ఈసారి చాలా దగ్గర కనిపిస్తారు మనకి. ఇంతకుముందు అయితే ఎక్కువ కనిపించరు, ఎవరితో మాట్లాడినట్టు కానీ లేదు ఎవరితోనైనా సరే ఆడుతున్నట్టు కానీ ఎక్కువ కనిపించరు. అక్కడక్కడ కొంచెం షోని చూపిస్తూ ఉంటారు కదా, అట్లాగనమాట. ఈసారి నామినేషన్ లో అయితే అంటే ఎవరి ముఖం ఎట్లా ఉంది, ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎవరు తప్పు ఎవరిది ఒప్పు అని నాగార్జున గారు అక్కడ ఉన్న వాళ్ళందరూ అడగటం, దానికి ఒక కత్తి ఇచ్చేసి ఒంటికి ఏదో గుచ్చేసి, ఏదో తుప్పు పట్టిన కత్తి నల్ల కత్తి అని చెప్పేసి 3 కత్తులు పెట్టేసి దాన్ని గుచ్చేసి ఆ కారణం చెప్పమని అయితే చెప్పారు. ఈ కారణం చెప్పేటప్పుడు కూడా చూస్తా ఉంటే అంత చిన్నపిల్లలు చెప్పినట్టే చెప్తున్నారు. బట్ అభయన్న చెప్పిన రీజన్ అయితే ఏదైతే ఉందో ఆ రీజన్ చాలా జెన్యున్ గా ఉంది. అలాగే ఆదిత్య గారిని టార్గెట్ చేశారు కదా, అంటే అట్లానే గుచ్చేసి చెప్తున్నారు కదా, ఆదిత్య గారు కూడా తన డిఫెండ్ చేసుకోవడానికి సార్ నేను ప్రతి చోట ఉన్నాను, అన్ని పనులు చేస్తున్నాను అని చెప్పాడు. అది కూడా నాగార్జున గారు యాక్సెప్టబుల్ చేశారు. ఫస్ట్ అయితే నాగార్జున గారు ఆయన షో చూస్తున్నాడో లేదో తెలియదు కానీ ఆదిత్యని ఎక్కువగా ఫోకస్ చేశాడు నాగార్జున గారు, ఎందుకంటే కొంచెం యాక్టివ్ చేయడానికి. అలానే విష్ణుప్రియ చెప్పిన రీజన్ కూడా సోనియా మీద చాలా ఇదిగా అనిపించింది, ఎందుకంటే చెప్పింది చెప్పడం బాగాలేదనిపించింది. షో మొత్తానికి సప్పుగా ఉందబ్బా, ఎక్కడ ఊపే లేదు. స్టార్టింగ్ లో వచ్చి డాన్స్ చేసి నెగటివ్ తప్పితే ఎక్కడ ఊపు లేదు. బట్ ఫైనల్ గా అయితే ఆ ఎపిసోడ్ వరకే చెప్తాను. ఆ ఎపిసోడ్ లో మాత్రం సోనియాని అయితే సేవ్ చేశారు ఓటింగ్ లో, అంటే నాగార్జున గారే సేవ్ చేశారు. మిగతా ఎపిసోడ్ అంతా కూడా రేపు చూద్దాము, సండే చూద్దాము అని అయితే చెప్పారు. ఆల్రెడీ పోస్టులు అయితే పెడతా ఉన్నారు చాలా మంది.
బేబక్క ఎలిమినేట్ అయిపోయిందని చెప్పేసి చూడాలా. షో చూస్తే నాకు తెలియదు. నేనైతే లైవ్ కంటిన్యూ చేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే లైవ్ చూసేంత ఇదైతే లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్క్ చేసుకొని మళ్ళా వచ్చి ఈ అంటే బిగ్ బాస్ గురించి చెప్పాలంటే చాలా కష్టం. అట్లీస్ట్ ఆడ కూర్చొని ఏమైనా లైవ్ చూద్దామన్నా కూడా కుదరటం లేదు. ఓన్లీ ఏదైతే ఎపిసోడ్ వస్తుందో ఆ ఎపిసోడ్ చూసే చెప్తున్నాను. చాలా మంది ప్రోమో వస్తుంటే ప్రోమో కూడా ఒక రివ్యూ ఇస్తున్నారు. అంటే రోజుకి ఒక 3 ప్రోమోలు వస్తున్నాయి కదా. ఈ 3 ప్రోమోలు కూడా 3 రివ్యూస్ అయితే ఇస్తా ఉన్నారు. నాకు కూడా ఇవ్వాలని ఉంది రివ్యూ, ఎందుకంటే అది ఎట్లా రివ్యూ ఇవ్వాలంటే ఆ ప్రోమోకి లైవ్ చూసి ఉండాలా. లైవ్ చూస్తే అక్కడ అరుచుకునేది లేదు, సస్పెన్స్ గా ఉన్న దాని గురించి అయితే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మనం లైవ్ చూడకపోతుంటమే, అదే కారణం. ఇంకా రేపు వచ్చే షోకి ఎట్లా ఉందో తెలియదు. బేబక్కి నిజంగానే ఎలిమినేట్ అయిపోయిందా లేదు ఇంకెవరైనా అయ్యారా అని చెప్పేసి. బట్ బేబక్ని ఫస్ట్ నుంచి టార్గెట్ చేస్తా ఉన్నారు అందరూ కూడా, ఎందుకంటే ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా వచ్చింది కదా. తను ఎవరికి కూడా ఎక్కువ తెలియదు. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు డిఫెండ్ చేసుకుంటున్నారు. టోటల్ గా ఈ ఎపిసోడ్ లో ఎవరు జెన్యున్ ఎవరు ఫేక్ అన్న విషయాన్ని పూర్తిగా అయితే నాగార్జున గారు తెలుసుకున్నారు. అతను కూడా నాగార్జున గారు కూడా బోర్డు మీద పెట్టి నీ గేమ్ బాగాలేదు అని చెప్పేసి వాళ్ళ మాస్కులన్నీ పగలగొడతా ఒక్కొక్కరిని యాక్టివేట్ చేస్తా వచ్చాడు అనమాట ఈ షో అంతా కూడా. బట్ షో మొత్తం కూడా సప్పబడిపోయింది. షో అంత హైలైట్ అనిపించలేదు. అంత పెద్ద నాగార్జున గారు కూడా దాన్ని హైలైట్ చేయలేకపోయారు. ఎందుకంటే 1 వీకే కదా అయింది, ఇంకా చాలా ఉందని అయితే నాగార్జున గారు గుచ్చి చెప్పారు. ఇది 1 వీక్ షో మాత్రమే, ఇంకా చాలా అంటే చాలా ఉంది షో, దాన్ని మీరు బాగా యాక్టివేట్ చేసుకోండి అని చెప్పారు. చూద్దాం ఇంకా ఎంతమంది బాగా యాక్టివేట్ అవుతారో. ఆల్మోస్ట్ అవసరం ఉన్న వాళ్ళందరూ కూడా ఒకరిని మింగిల్ చేసుకున్నారు, ఎవరు ఏంటి అని చెప్పేసి అయితే అందరికి తెలిసిపోయినా కూడా ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవట్లా. ఎక్కువగా మాట్లాడుకునే ఈ వీక్ లో మొత్తం జరుగుద్ది అదంతా కూడా, అంతా చూస్తాం మనం కూడా. అయితే ఎక్కువ గొడవ జరగలేదు. విష్ణుప్రియ వాయిస్ రైజ్ చేసింది, ప్లస్ సోనియా వాయిస్ రైజ్ చేస్తుంది, సీత వాయిస్ రైజ్ చేస్తుంది, బేబీ కూడా వాయిస్ రైజ్ చేసింది, ఆదిత్య గారు కూడా వాయిస్ రైజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ అభయ్ అన్న అయితే క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అంటే పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నాడు. నాగమణి కంట తనకి ఏది అనిపిస్తే చేస్తాడు, బట్ షోలో అంత యాక్టివ్గా లేడు. ఓన్లీ ఏడిపించేదానికి లేదా అతను సెంటిమెంట్ చెప్పమంటే బాగా చెప్తాడేమో, మిగతాది ఏం చెప్తాడు ఏం చెప్పాడో అతను కూడా తెలియదు. అలానే ఎవరు పృథ్వీ కూడా మంచి పాయింట్లో మాట్లాడుతున్నాడు. అండ్ ఎవరు నైనిక సైలెంట్ గా ఉంది. టాస్క్లు అయితే చాలా బాగా ఆడుతుంది. తనకి తెలుగు రావడం లేదు, తెలుగు చాలా బాగా మాట్లాడలేకపోతుంది, ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడుతుంది. అది అన్కంఫర్టబుల్ గా ఉంది, ఎందుకంటే బిగ్ బాస్ చూసేది ఎక్కువగా తెలుగు వాళ్ళే కాబట్టి తెలుగు ఉండాలా. ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడితే మనకి ఇంగ్లీష్ రాదు భయ్యా, అదే ప్రాబ్లం. ఓకే చూద్దాం. మొత్తానికైతే ఈ ఎపిసోడ్ లో ఇది జరిగిన విషయం. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు పద్ధతిగా చాలా ఇదిగా, ఎందుకంటే మైక్ కూడా కొన్నాడు కదా, చాలా ఇదిగా అయితే కొంచెం వీడియోని కొంచెం డోస్ పెంచుతా ఉన్నా. ఇంతవరకు డోస్ పెంచలేదు, ఏదో షోలో ఏదో జరుగుతుంది అన్నట్టుగానే ఉన్నాను నేను. ఇక నుంచి అయితే డోస్ అయితే పెంచుతున్నా, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా. ఓకే గాయస్, నా వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయాలా. నా సబ్స్క్రైబర్స్ అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఆల్మోస్ట్ బిగ్ బాస్ కి అంత ఎక్కువ సబ్స్క్రైబర్స్ రాలేదు నాకు. డబ్బులు కూడా కొంచెం చూస్తున్నా, మొత్తం సెట్టింగ్ అవుతా ఉంది. శాలరీ వస్తే అన్ని వస్తాయి కదా, అది విషయం. ఓకే గాయస్.